హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TNL Telugu. లాస్ట్ వీడియోలో ఎపిసోడ్ 1లో స్ట్రీమ్లైట్ గురించి ఇంట్రడక్షన్ చూసాం కదా. సో విడ్జెట్స్ ఏంటి, స్ట్రీమ్లైట్ దేనికి యూస్ చేస్తారు, విజువలైజేషన్ ఎలా ఉంటుంది, అసలు పర్పస్ ఏంటి అనేది. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి అన్నమాట స్ట్రీమ్లైట్లో. దాని యొక్క ఇంట్రడక్షన్ చూద్దాము, అంటే ఓవర్వ్యూ చూద్దాము. అండ్ దాంతోపాటు అసలు మనకి సాఫ్ట్వేర్స్ ఏమేమి కావాలనేది కూడా చూద్దాం. సో మనకేంటంటే ఈ ఫ్రేమ్వర్క్స్కి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి, అసలు ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఎలా ఉంటుంది స్ట్రీమ్లైట్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఈ స్క్రీన్లో మనకి మెయిన్ కానీ, కోర్ అని కానీ, బీటా, ఎక్స్పెరిమెంటల్, కాంపోనెంట్, V1 V2 ఇవన్నీ కనబడుతున్నాయి కదా. సో వీటిని మనం ఒక చిన్న ఆర్గనైజ్డ్ మేనర్లో పెట్టుకుందాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఆర్ కోర్ అని ఉంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆపరేషన్ ఇన్ స్ట్రీమ్లైట్ ST అనే దాంతో స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ అండ్ మెయిన్ కోర్ థింగ్ అనమాట అక్కడ. తర్వాత ఎక్స్పెరిమెంటల్. సో ఈ ఎక్స్పెరిమెంటల్ అనేది నార్మల్గా ఇక్కడ మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఎక్స్పెరిమెంటల్ అనే ప్లేస్లోకి మనకి ఎంబిడ్ చేస్తాం. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్పుట్ కావాలి, st.input సంథింగ్ లైక్ టెక్స్ట్ అండర్స్కోర్ ఇన్పుట్ అని ఒక మెథడ్ ఉంది, st.text_input. సో అది ఎక్స్పెరిమెంటల్. st.text అండర్స్కోర్ ఇన్పుట్ అనేది మనకి ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ అవుతుంది. అది మనకి మెయిన్లో ప్రొజెక్ట్ అవుతుంది అనమాట, ఒక అప్లికేషన్లో ప్రొజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ బీటా అనేది ఏంటి అంటే మనం ఒక స్ట్రీమ్లైట్ అప్లికేషన్ అనేది మొత్తం పర్ఫామ్ చేసిన తర్వాత, క్రియేట్ చేసిన తర్వాత మనం ఒక బీటా వర్షన్ ఆఫ్ దట్ స్పెసిఫిక్ అప్లికేషన్ రిలీజ్ చేస్తాం. బీటా వర్షన్ అంటే ఏంటి తెలిసింది కదా. కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి, అంటే యూజర్స్ ఏవైతే యూజ్ చేశారో అవన్నీ బీటా వర్షన్ యొక్క బ్యాకప్ డేటాలో ఉంటుంది. ఆ డేటాని తీసుకుని మనం మెయిన్ అప్లికేషన్ అని విత్ మోడిఫికేషన్స్ పర్ఫామ్ చేస్తాం, క్రియేట్ చేసి మెయిన్ ప్రాజెక్ట్ని రిలీజ్ చేస్తాం. ఆ మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఈ కాంపోనెంట్ వచ్చేసరికి పబ్లిక్లోకి డైరెక్ట్గా, అంటే యూజర్స్కి డైరెక్ట్గా ఇచ్చే మెయిన్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ V1 V2 అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక బీటా వర్షన్ రిలీజ్ చేసాం. ఆ బీటా వర్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ V1 అనుకుందాం. ఆ బీటా వర్షన్ యాక్సెప్ట్ అయింది, మెయిన్ కాంపోనెంట్గా రిలీజ్ చేసి పబ్లిక్లోకి ఇచ్చాం. దాని తర్వాత వర్షన్ 2 అనేది మనం చేయాలి కదా. మనం దాన్ని అలాగ వదిలేయడం కాదు కదా. ప్రతి దానికి ఒక అప్డేట్ ఉన్నట్టుగా ఎవ్రీ మంత్ మనకి వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి కదా. ఇన్ ద సేమ్ మేనర్ మనం ఇది V1 అనుకుంటే నెక్స్ట్ బీటా వర్షన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం వెరిఫై చేసుకుని దాన్ని మెయిన్ కాంపోనెంట్గా రిలీజ్ చేసి అప్డేట్ ఇస్తాం. అలా కాకుండా ఇప్పుడు మనకు కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా అప్డేట్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా OnePlus మొబైల్స్లో కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఆ స్క్రీన్ బ్లింకింగ్ అవడం కానీ, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇన్ ద స్క్రీన్ డిస్ప్లే కానీ చూసామన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారు, V2 అనేది వర్క్ అవ్వకపోతే బ్యాక్ టు V1 వస్తారు. సో ఇది మొత్తానికి వర్షన్ అనేది బ్యాక్వర్డ్ అవుతుంది మళ్ళీ. సో దానికోసం V1 అనేది మనం స్టోర్ చేసుకుంటాం. సో ఇలాగా స్ట్రీమ్లైట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో మెయిన్గా ఒక కోర్ కాంపోనెంట్ ఉంటుంది మెయిన్ అనేది. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ST అనమాట డిజైన్ చేసేటప్పుడు. అండ్ ప్రతి ఒక్క మెథడ్ని xt.experimental, ఆ స్పెసిఫిక్ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాము. మొత్తం అయిపోయిన తర్వాత ఈ బీటా వర్షన్ రిలీజ్ చేస్తాము. దట్ కల్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ వర్షన్ అండ్ దట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్. సో ఇలా మనకి స్ట్రీమ్లైట్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది. దానికి తోడు నెక్స్ట్ మనకి కావాల్సిన ఓవర్వ్యూ ఆఫ్ APIs. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ APIs అవైలబుల్ ఇన్ స్ట్రీమ్లైట్: టెక్స్ట్, డేటా, మీడియా, విడ్జెట్స్, లేఅవుట్స్, చార్ట్స్ అండ్ కాంపోనెంట్స్. ఇక్కడ కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, ఫర్గెట్ అబౌట్ దట్ వన్. టెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా అవి. డేటా ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, మీడియా ఫీల్డ్స్, ఆడియో, వీడియో, ఇమేజెస్, విడ్జెట్స్ అంటే డిఫరెంట్ బటన్స్ కానీ, ఇన్పుట్ ఫీల్డ్స్ కానీ, లేఅవుట్స్ ఉంటాయి, సైడ్ బార్, మెయిన్ హెడ్డింగ్ అలాంటి. చార్ట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్ గ్రాఫ్స్ అవన్నీ ఉంటాయి. కాంపోనెంట్స్ అంటే మెయిన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ కాంపోనెంట్ దానికి రిలేటెడ్ అనమాట. సో ఒక్కొక్క దాని రిలేటెడ్ చూద్దాం ఇప్పుడు. సో టెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసరికి టెక్స్ట్, టైటిల్, హెడరు, సబ్ హెడర్, సక్సెస్, వార్నింగ్, ఎర్రర్, ఇన్ఫో, మార్క్స్ డౌన్, ఇవన్నీ టెక్స్ట్ సంబంధించిన మెథడ్స్. డేటాకి సంబంధించిన ఇవన్నీ. సో డేటా ఫ్రేమ్ కానీ, టేబుల్, జాయిన్, కోడ్, ఎకో, హెల్ప్, ఎవ్రీథింగ్. మీడియా, ఆడియో, వీడియో, ఇమేజెస్. విడ్జెట్స్ అంటే రేడియో బటన్, చెక్ బాక్సెస్, ఎవ్రీథింగ్. ఇక్కడ లేఅవుట్స్లో సైడ్ బార్, బీటా కాలమ్స్. నెక్స్ట్ చార్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఇలా ఉంటాయి. మెథడ్స్ అనేది ఇలా ఉంటాయి మనకి. సో ప్రతి ఒక్క స్ట్రీమ్లైట్ ఆపరేషను ఈ మెథడ్స్ని యూస్ చేసుకునే మనం పర్ఫామ్ చేస్తాము. సో కమింగ్ టు ద డెమాన్స్ట్రేషన్.
సో ఇప్పుడు ఈ డెమాన్స్ట్రేషన్లో మనం అసలు సాఫ్ట్వేర్స్ ఏమేమి కావాలి, ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూద్దాము. అసలు ఏం తెచ్చుకోవాలి, ఏ సాఫ్ట్వేర్ తీసుకోవాలి, ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి, స్ట్రీమ్లైట్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చెక్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ స్ట్రీమ్లైట్ అనేది డెమాన్స్ట్రేషన్లో 2 టైప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి నార్మల్ రూట్ ఎన్వైర్న్మెంట్లో, ఒకటి వర్చువల్ ఎన్వైర్న్మెంట్లో. ఏదైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ కావాలి, అదేంటో ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ జంప్ ఇన్ టు బ్రౌజర్. సో బ్రౌజర్లోకి వచ్చేసాం కదా, ఇప్పుడు మనకు కొన్ని కాంపోనెంట్స్ కావాలి. సో ఆ కాంపోనెంట్స్ ఏంటి అనేది మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఐడిఈ. సో మీరు ఏం చేస్తారు అంటే, ఒకవేళ మీకు కన్సాలిడేట్ కంప్లీట్ పైథాన్ సపోర్ట్ ఉన్నది కావాలి అనుకుంటే గో ఫర్ అనకొండా డిస్ట్రిబ్యూషన్. అనకొండా డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రీ వర్షన్ ఉంటుంది, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటారు దాన్ని. సో ఈ ఫ్రీ వర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ కోడింగ్ నవ్ అని ఉంది, లేకపోతే ఇక్కడ లైవ్లో చేసుకోవచ్చు, బట్ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే బెటర్, వర్క్ స్టేషన్లో కాకుండా. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. బేస్డ్ ఆన్ ద పైథాన్ వర్షన్ సపోర్టెడ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనకొండా డిస్ట్రిబ్యూషన్ని. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సబ్లైమ్ ఎడిటర్, సబ్లైమ్ టెక్స్ట్ 3 అని ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఏవైనా యూస్ చేసుకోవచ్చు, కానీ నేను చెప్పేవి కొన్ని ఇలాగ నోట్ చేసుకుని పెట్టుకుంటే మీకు బెటర్. సో విండోస్ 63 బిట్ 64 బిట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను, డౌన్లోడ్స్లో పెట్టుకొని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో స్ట్రీమ్లైట్ సబ్లైమ్ ఎడిటర్ ఓకే. నెక్స్ట్ విఎస్ కోడ్. సో విఎస్ కోడ్ కూడా కావాల్సి వస్తుంది, విఎస్ కోడ్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో డౌన్లోడ్ అవుతుంది ఆటోమేటిక్గా ఫైల్. సో నెక్స్ట్ ఇన్స్టలేషన్ ప్రొసీజర్ అవన్నీ మీకు తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు, నేను చూపించక్కర్లేదు. సో మనకి ఇక్కడ స్ట్రీమ్లైట్ కోసం ఎస్పెషల్లీ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఒకటి ఉందన్నమాట. ఆ ఇంటర్ఫేస్ నుంచి ప్రతిదీ మనం ఇన్స్టాలేషన్ కానీ ప్రాసెసింగ్ కానీ పర్ఫామ్ చేస్తాం. దాన్ని మనం CMDER అంటాం అనమాట. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ కన్సోల్ ఎమ్యులేటర్. సో ఈ కన్సోల్ ఎమ్యులేటర్లో మనం ఇలాగా CMDRని యూస్ చేసి మనం ఏమైనా ఇన్స్టలేషన్స్ కానీ అలాంటివి యూస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు పైథాన్ వర్షన్ కావాలి ఫస్ట్. సో python.org ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ డౌన్లోడ్స్లో పైథాన్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏమైనా ప్యాకేజ్ రిలేటెడ్ కావాలి అనుకుంటే PYPI అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇది పైథాన్కి సంబంధించిన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్టలేషన్ యొక్క సింటాక్స్ చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాట్ప్లాట్లిబ్ కావాలి అనుకుందాం. సో మ్యాట్ప్లాట్లిబ్ గురించి సర్చ్ చేస్తే ఇక్కడ మ్యాట్ప్లాట్లిబ్ చూపించింది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పిప్ ఇన్స్టాల్ మ్యాట్ప్లాట్లిబ్ ఉంది కదా, ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. సో లేటెస్ట్ వర్షన్ అని కనపడుతుంది ఇక్కడ చూడండి. సో దీన్ని కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనకి ఇవన్నీ కావాలి. సో అనకొండా డిస్ట్రిబ్యూషన్లో మనకి స్పెసిఫిక్గా స్పైడర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ స్పైడర్ అనేది మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. నేను వచ్చేసరికి ఈ కోర్స్ మొత్తాన్ని ఆ స్పైడర్లో చెప్పాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ అండ్ ఫర్ మీ ఆల్సో టు ఎక్స్ప్లెయిన్ అండ్ ఫర్ యూ టు అండర్స్టాండ్. నేను స్పైడర్లో చెప్తాను. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ CMDR ఏదది. సో CMDRని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఫుల్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఈ లోపల ఏం చేస్తాను అంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి Windows R నొక్కండి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏమన్నా ఇన్స్టలేషన్స్ కావాలి అనుకుంటే అది మీరు పర్ఫామ్ చేసుకోవచ్చు. సో పిప్ ఇన్స్టాల్ అనేది మీకు బేసికల్గా ఒక సింటాక్స్ అనమాట. ఆ సింటాక్స్ యూస్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను స్ట్రీమ్లైట్ అనే దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. సో పిప్ ఇన్స్టాల్ స్ట్రీమ్లైట్ అని చెప్పేసి ఎంటర్ కొడితే అది ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. సో నాకు ఆల్రెడీ ఉంటే కనుక ఆల్రెడీ రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్ అని చెప్పి చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసి లేదు కాబట్టి ఇప్పుడు అది ఇన్స్టాల్ చేస్తోంది, కంప్లీట్గా స్ట్రీమ్లైట్ని ఇన్స్టాల్ చేస్తోంది. దానికి తోడు మనకి ఇంకా కొన్ని లైబ్రరీస్ కావాలి, అవేంటో ఇది అయిపోయింగానే చూపిస్తాను. సో అవి కూడా కావాలి మనకి. అవి కూడా ఉంటే బేసిక్ లెవెల్ ఎగ్జాంపుల్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది కొద్దిగా ఇలా ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా టైం పడతాయి అన్నమాట. మీకేమి నెక్స్ట్ కావాల్సి వస్తాయంటే పాండాస్, నంపై, సీబాన్, మ్యాట్ప్లాట్లిబ్, ఆల్టైర్, ప్లాట్లీ కావాల్సి వస్తుంది. సో
సో అవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మన వర్చువల్ ఎన్వైరన్మెంట్లో ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి, మ్యాక్సిమం వచ్చేస్తాయి. లేకపోతే మనం ఇలానే సపరేట్గా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఒక వర్చువల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుని మనం దాంట్లో ఇన్స్టలేషన్ అనేది పర్ఫామ్ చేస్తే ఒకేసారి లైబ్రరీస్ మొత్తాన్ని ఒకేసారి అప్డేట్ చేసేయచ్చు, ఇండివిజువల్గా కాకుండా. సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు ఆపరేట్ ఇన్ ప్యాకేజ్ ఇన్స్టలేషన్. సో ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం జస్ట్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాము, ఒక్కొక్క మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము, ఒక ఫ్రేమ్వర్క్ ఏపీఐ ఎలా ఉంటుందని చూసాము స్ట్రీమ్లైట్ది, అండ్ బేసిక్ లెవెల్ ఆఫ్ ఇన్స్టలేషన్, సాఫ్ట్వేర్స్ రిక్వైర్డ్. సో ఇవన్నీ నేను కామెంట్ సెక్షన్లో దీన్ని ఏమంటారు, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్డ్ అని చెప్పేసి. మీరు దాన్ని బేస్ చేసుకుని మీరు అదే సైట్స్లోకి వెళ్ళి మీరు కావాల్సిన డేటా సాఫ్ట్వేర్స్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో స్ట్రీమ్లైట్ అయిపోయింది. పిప్ ఇన్స్టాల్ పాండాస్ నంపై రెండు ఒకేసారి ఇన్స్టాలేషన్కి ట్రై చేస్తున్నాను ఇప్పుడు. ఆల్రెడీ సాటిస్ఫైడ్, ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. నెక్స్ట్, సో మల్టిపుల్ లైబ్రరీస్ని ఒకేసారి ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పాండాస్ నంపై అయిపోయింది కదా. సీబాన్, మ్యాట్ప్లాట్లిబ్, నెక్స్ట్ వచ్చేసరికి ఆల్టైర్, నెక్స్ట్ ప్లాట్లీ. సో ఇవన్నీ నాకు కావాల్సిన లైబ్రరీస్. సో ఇవన్నీ ఇలాగ ఇన్స్టలేషన్స్ ఒకేసారి ఇలాగ చేసేసుకోవచ్చు అనమాట, ఈజీగా అయిపోతాయి. రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్, నాకు ఆల్రెడీ సీబాన్, మ్యాట్ప్లాట్లిబ్ ఉన్నాయి కాబట్టి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది. ఆల్టైర్, ప్లాట్లీ నేను ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, అందుకని అవి ఇన్స్టాల్ అయిపోయినాయి అనమాట. దానికి సంబంధించినవి కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి. సో దిస్ ఈస్ ద వీడియో, ఇది సెకండ్ ఎపిసోడ్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఒక స్టార్టింగ్ బేసిక్ లెవెల్ ఆఫ్ స్ట్రీమ్లైట్ అప్లికేషన్ ఎలాగైతే ఉంటుందో, అసలు ఎలాగ రాయాలి, ఎలా రన్ చేయాలి, ఎలాగ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. యూ విల్ నెవర్ మిస్ ఎనీ అప్డేట్ ఫ్రమ్ మై ఛానల్. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.